సమ్మర్లో ముఖ్యంగా చాలామంది ఫ్యాన్లు, ఏసీలు, కూలర్లు వేసుకొని పడుకొని లేస్తారు. లేచిన వెంబడే కళ్ళలో మంటలు, స్కిన్ అంతా డ్రై అయిపోవడము, ఒక రకమైన హెడేక్, లెథార్జిక్గా ఉండడం, ఇట్లాంటివన్నీ చూస్తుంటాం. ఈ ప్రాబ్లం ఏంటి, దీని సొల్యూషన్ ఏంటి సార్? ఫస్ట్ కామన్ థింగ్ ఏంటంటే డీహైడ్రేషన్. ఇప్పుడు ఎండలో మనకి ఇన్సెన్సిబుల్ లాసెస్ కూడా ఎక్కువైపోతాయి. మన బ్రెత్లో కూడా తెలియకుండానే మనం డీహైడ్రేట్ అవుతాం. సో ఇప్పుడు మనం తెలిసి అవేర్గా ఆ డీహైడ్రేషన్ని మనం కాకుండా చూసుకోవడం, వాటర్ ఇంటేక్ ఎంత కావాలో అంత తీసుకోవడం, ఆ హైడ్రేషన్ మెయింటైన్ చేసుకోవడం వల్ల. ఇప్పుడు ఇంకోటి, డీహైడ్రేట్ అయితే మజిల్స్ కూడా అన్నీ ఏమవుతాయి, క్రాంప్స్ డెవలప్ అవ్వడం, స్పాజంలోకి వెళ్ళిపోతాయి. ఇప్పుడు డీహైడ్రేషన్ వల్ల డిస్క్ రిలేటెడ్ చేంజెస్ వస్తున్నాయి స్పైన్లో. ఇప్పుడు చాలామంది స్పాండ్లోసిస్ అని, స్పాండ్లైటిస్ అని, డిస్క్లో బల్జులు ఉన్నాయి, డిస్క్ అరిగిందని, ఇవన్నీ బేసిక్గా హైడ్రేషన్ సరిగ్గా లేకపోతే అయ్యేవి. హైడ్రేషన్ అనేది మెయింటైన్ చేసుకుని చాలాసార్లు నొప్పులు అనేవి తగ్గిపోవడం చూస్తున్నాం. రెండోది ఏంటి, ఇప్పుడు చాలా మంది ఏసీ వేసుకుంటున్నారు, అది కూడా చాలా తక్కువ టెంపరేచర్లో పెట్టుకుంటున్నారు. దాంతోపాటు ఫ్యాన్ సౌండ్ లేని మాకు నిద్ర రాదు, ఫ్యాన్ కూడా వేసుకుంటున్నారు. సో ఇట్లా చేసినప్పుడు ఏమవుతుంది, బాడీ ఎయిర్ అన్నది తేమ శాతం మొత్తం తగ్గిపోవడం చూస్తున్నాం. సో హ్యూమిడిటీ తగ్గడం వల్ల వీళ్ళ స్కిన్ మొత్తం డ్రై అయిపోవడం, కళ్ళల్లో మంటలు రావడము, ఆ నోస్ డ్రై అయిపోవడం, మ్యూకోజా, హెడేక్ లాంటిది కూడా కనిపిస్తుంది. అవునండి. హెడేక్కి మళ్ళీ 2 రీజన్స్ ఉంటాయి. ఫ్రాంటల్ సైనసైటిస్ అనేది డెవలప్ అయినప్పుడు పొద్దున్న లేవగానే హెడేక్తో లేవడం చూస్తున్నాము. సో ఈ తేమ శాతం తగ్గిపోవడం వల్ల కళ్ళలో మంటలు, స్కిన్ ఇచ్చింగ్, డ్రైనెస్, ఇవన్నీ ఎక్కువ కంప్లైంట్. ఏం చేయాలి సార్ వాళ్ళు? సింపుల్ థింగ్ అండి, ఒక వైడ్ మౌత్ యుటెన్సిల్ ఏదైనా తీసుకుని సింపుల్ బకెట్లో వాటర్ తీసుకొని ఒక రూమ్లో పక్కన పెట్టేయండి, హాఫ్ బకెట్ ఫిల్ చేసి చూడండి. ఇప్పుడు అట్లా పెట్టినప్పుడు ఆ తేమ శాతం అనేది పెరగడం చూస్తున్నాము. అండ్ చాలాసార్లు మీరు హాఫ్ బకెట్ వాటర్ పెట్టినా అది 2-3 డేస్లో అది మొత్తం ఎవాపరేట్ అవుతుంది. సో గాల్లో తేమ ఉంటుంది. సో ఆ వాటర్ అయిపోతున్నప్పుడల్లా దాన్ని ఫిల్ చేసి పెట్టుకోవడం, ఇది చేయడం వల్ల ఈ ఇమీడియట్గా ఈ కళ్ళలో మంటలు, డిహైడ్రేట్, ఇవన్నీ అయితే తగ్గిపోతున్నాయి. ఒకవేళ హ్యూమిడిఫైర్ అని కూడా దొరుకుతున్నాయి కదా సార్, పెట్టుకోవచ్చా? పెట్టుకోవచ్చు. అండ్ దాంట్లో ఏంటంటే మనం హ్యూమిడిటీని కంట్రోల్ చేసుకోవాలి. ఎంతవరకు తేమ మనకు ఎక్కువైనా మళ్ళీ మాయిస్ స్కిన్ లాగా అవడం ఉంటుంది కదా, సో దాన్ని మనం కంట్రోల్ చేసుకునే. ఓకే సార్, చాలా సింపుల్ టెక్నిక్ చెప్పారు. థ్యాంక్ యూ సార్. రైట్.